నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 20వ శతాబ్దపు కవిత్వానికి విప్లవ సొబగులద్ది కొత్త పుంతలు తొక్కించారు శ్రీరంగం శ్రీనివాసరావు. అక్షరాన్ని ఆయుధంగా మార్చి శ్రామికుడి శ్రమని కావ్యాంశంగా మలిచిన యుగకర్త ఆయన. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను మహాప్రస్థానానికి ముందు, మహాప్రస్థానానికి తర్వాత అని విభజించేలాగా చేసిన నవయుగ వైతాళికుడు. అందుకే మన కవితా ప్రపంచం ఆయన్ని విప్లవ కవిత్వపు సూర్యుడిగా పిలుచుకుంటుంది. తెలుగు సాహిత్యం అంటే రాజుల స్థుతులు, అలాగే రాణుల వర్ణనలు, దేవుళ్ళ లీలలు లేదా భావకవుల విరహ వేదనలు మాత్రమే ఉండేవి. కానీ శ్రీశ్రీ కలం పట్టిన తర్వాత కవిత్వపు రూపురేఖలే మారిపోయాయి. తాజ్మహల్ అందాలను చూసి ప్రపంచం మురిసిపోతుంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లు మోసిన కూలీల శ్రమ ఎంత అని ప్రశ్నించిన సామాన్య కవి శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ చరిత్ర పుటల వెనుక ఉన్న పీడనని సమాజం కళ్ళకు కట్టారు ఆయన. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకుపోదాం పై పైకి అంటూ ఆయన రాసిన పంక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్షలాది మంది యువతలో చైతన్యాన్ని రగిల్చాయి, నరాల్లో రక్తాన్ని ఉరకలెత్తించాయి. శ్రామికుడి చెమట చుక్కకు, కాటి కాపరి కన్నీటి బొట్టుకు కవిత్వంలో అగ్రతాంబూలం ఇచ్చిన ఘనత శ్రీశ్రీదే. ఆయన ఈ శతాబ్దం నాదే అని చాలా ధీరోదత్తంగా ప్రకటించుకున్నారు. 1910లో పుట్టిన ఆయన 5 దశాబ్దాలకి పైగా ఆధునిక తెలుగు కవితా సామ్రాజ్యాన్ని ఉర్రూతలూగించారు. శ్రీశ్రీ 1983లో అమరుడయ్యారు. మహాకవి శ్రీశ్రీ గురించి మనతో పాటు ఎన్నో విషయాలను పంచుకునేందుకు ప్రముఖ కవి, రచయిత, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులు నందిని సిద్ధారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తెలంగాణ సంస్కృతి అస్తిత్వానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2025 సంవత్సరంలో అనిమేష అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఆయన అందుకున్నారు. ఆయన్ని పలకరిద్దాం, శ్రీశ్రీ గారి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే సార్. ఇప్పుడు ఆధునిక విప్లవ కవిత్వం చూసుకుంటే శ్రీశ్రీ గారు ఎందుకు అంత ఫేమస్ అయ్యారంటే మీరేం చెప్తారు? అంటే ఆయన కేవలం విప్లవ కవిత్వానికి సంబంధించిన మహాకవి మాత్రమే కాదు, అభ్యుదయ సాహిత్యాన్ని ప్రారంభించినటువంటి మహాకవి. ఆధునిక సాహిత్యం గురజాడ అప్పారావు గారితో మొదలైతే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు ప్రధానంగా ప్రతిపాదించాడు. అప్పటికి అది కొత్త. ఆ మనుషుల్లో మళ్ళీ మనుషులంతా ఒకటి కాదని చెప్పినటువంటి వాడు శ్రీశ్రీ. ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవ్వరు ఆయన అడిగింది. అందుకని ఆయన మనుషులంతా ఒకటి కాదు, కష్టపడే మనుషులు వేరు, కూర్చొని తినే మనుషులు వేరు, 2 వర్గాలు అనుకున్నప్పుడు ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు అన్నాడు. అంటే ఆయన కార్మికుల వైపు, కర్షకుల వైపు నిలబడ్డాడు. కనబడలేదా మరో ప్రపంచపు కనకన మండే త్రేతాగ్ని అన్నాడు. కాబట్టి ఆ త్రేతాగ్ని, మరో ప్రపంచం అనేది తెలుగు సాహిత్యంలో ఆవిష్కరించినటువంటి వ్యక్తి, కవి, మహాకవి శ్రీశ్రీ. అందుకని శ్రీశ్రీకి అంత గుర్తింపు ఎందుకున్నది అంటే అప్పటి వరకు లేనటువంటి ఒక దృక్పథాన్ని ఆయన ఇచ్చాడు. అభ్యుదయ ఆధునిక సాహిత్యానికి అభ్యుదయ దృక్పథాన్ని చేర్చినటువంటి వాడు, అభ్యుదయ దృక్పథానికి ఆద్యుడైనటువంటి వాడు శ్రీశ్రీ. అందుకని శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వంలో ఎంత దిట్టనో విప్లవ కవిత్వంలో కూడా అంతే దిట్ట. తర్వాత 70లో విప్లవ కవిత్వం వస్తే అది 40లో 35లో ఆయన మహాప్రస్థానం కవిత రాశాడు. ఆ 34, 35 నుంచి అభ్యుదయ కవిగా ఆయన ఒక ఉద్ధృతమైనటువంటి ఒక ప్రభంజనంలాగా కవిత్వం రాస్తే, తిరిగి మళ్ళీ ఆయన 70లో విప్లవ సాహిత్యం వెలువడుతున్నప్పుడు, విప్లవ ప్రభంజనాలు వేస్తున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా విప్లవ కవిత్వం వైపు వచ్చాడు. అంటే ఇప్పుడు 2 కొత్త మార్గాల్ని ఆయన నిర్దేశకుడిగా వ్యవహరించాడు కనుక ఆయనకు ఎక్కువ పేరు. అంటే ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నా కూడా ఆయన సాహిత్యం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉండిపోతుంది. దీని వెనక ఆ రహస్యం ఏంటంటే, అంటే నాకు తెలిసినంత వరకు సాహిత్యం జీవితం నుంచి ఉత్పన్నమవుతుంది కనుక సమాజం యొక్క పరిస్థితుల ప్రభావం అంతా దాని మీద ఉంటుంది కనుక తప్పనిసరిగా అది కాలాతీతంగా సాహిత్యం కొనసాగుతూ ఉంటుంది. అందుకని శ్రీశ్రీకి ఉండేటటువంటి ఒక దార్శనికత ఏంటిదంటే,
శ్రీశ్రీకి ఉండేటటువంటి దార్శనికత ఏంటిదంటే ఆయన మరో ప్రపంచాన్ని చూడగలిగాడు. అట్లనే కొత్తగా నక్సలిజం వస్తూ ఉన్నప్పుడు, విప్లవవాదం వచ్చినప్పుడు విప్లవవాదాన్ని కూడా దర్శించగలిగినటువంటి ఒక దృష్టి, ఒక ముందు చూపు అతనికి ఉన్నది. ఆ ముందు చూపు కలిగి ఉండడం అనేటువంటి శ్రీశ్రీని ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకని కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని కొందరిని పెట్టి, కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు అని. ముందు యుగం దూతలు, రాబోవు యుగం దూతలు. ఆ ముందు యుగం, రాబోవు యుగం దూతలు మాత్రమే కాదు, వాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలు అన్నాడు. కాబట్టి పావనమైనటువంటి నవజీవనంతో కూడినట్టు బృందావనం నిర్మించేటటువంటి దానికి వాళ్ళు నిర్మాతలుగా ఉన్నారు అని కొత్త యువకుల్ని ఆహ్వానించాడు. అంటే నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత మరొకరు లేరు అనే మాట అనేది ఒకటి అంటూ ఉంటారు. అదేంటి ఆయన సాహిత్యం మీద అంత గ్రిప్ ఉంది అనే ఒక అహంకారంతో వచ్చిందా, లేదంటే అది తిరుగులేని నమ్మకం అంటారా? అంటే అతనికి సాధికారత ఎక్కువ. సమాజం మీద, సాహిత్యం మీద, అట్లనే ప్రాచీన సాహిత్యం మీద, ప్రపంచ సాహిత్యం మీద, ఈ నాలుగింటి మీద కూడా, ప్రపంచ సాహిత్యం మీద కూడా ఆయనకు సాధికారత ఉంది. అందుకని నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత కూడా ఎవరు లేరు అనేది ఆ మాట నాకు తెలిసినంత వరకు అది ఇతరులు అన్నారు. శ్రీశ్రీ కంటే ముందు శూన్యం, శ్రీశ్రీ తర్వాత శూన్యం అనే మాట విమర్శకులు వాడారు. కానీ ఆయన ఒక మాట ఏమన్నారంటే, తెలుగు సాహిత్యాన్ని 20వ శతాబ్దం దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, 20వ శతాబ్దం తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నాను, తెలుగు సాహిత్యాన్ని నేనే నడిపిస్తున్నా అన్నాడు. అంటే అంత సాధికారత, అది అహంకారంలాగా కనిపించవచ్చు కానీ సాధికారత, దాని మీద అతనికి కమాండ్ ఉండడం. అంటే సమాజం మారబోతున్నది, సమాజంలో వర్గ సమాజ రహితమైనటువంటిది, దుఃఖరహితమైనటువంటి ఒక సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం, సామ్యవాద సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేయదలుచుకున్నాడు కనుక ఇంతకుముందు ఇది లేదని చెప్పడం, తర్వాత ఆ సోషలిస్ట్ సమాజానికి సంబంధించిన పోరాటాలు నడుస్తుంటాయి కానీ నా తర్వాత నా అంతటి వాడు లేదు అనే మాట ఆయన వాడాడు. కానీ నిజానికి అది కొంచెం దిశనాహంకారం అంటాం కదా, అహంకారంలో విశ్వనాథ పెట్టినటువంటి పేరు దిశనాహంకారం అని. అంటే బౌద్ధికమైనటువంటి అహంకారం లాంటిది, అది పాండిత్యంతో కూడినటువంటి అహంకారం. అట్లాంటిది శ్రీశ్రీలో కూడా ఉంది. విశ్వనాథలో ఎంత ఉందో శ్రీశ్రీలో కూడా అంత ఉంది. అందుకని దీన్ని తెలుగు సాహిత్యాన్ని నేను నడుపుతున్నా అనే మాట మాట్లాడిందంటే ఇద్దరు మహాకవులకు మాత్రమే నడుస్తుంది, అందులో శ్రీశ్రీకి మరింత చెల్లుతుంది. రాబోయేటటువంటి సాహిత్యాన్ని అంతా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనకి కవిత్వంతో సమాజంలో ఒక విప్లవం అలాగే ఒక మార్పు తెస్తుందని శ్రీశ్రీ నమ్మారు. సో అయితే ఇక్కడ ఏంటంటే అక్షరంతో కూడా సమాజంలో ఒక మార్పు అనేది సో మనం చూడొచ్చు అనేది చాలామంది చెప్తుంటారు. సో దానికి మీరేం చెప్తారు? అంటే తప్పకుండా సాహిత్యం యొక్క ప్రభావం సమాజం మీద ఉంటుంది, మనుషుల మీద ఉంటుంది. మనుషులు ఎవరమైనా హృదయగత జీవులం, హృదయ సంస్కారం ఉంటుంది. ఈ హృదయ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం ఎవరేమైనా కూడా ఖచ్చితంగా సాహిత్యంతో ప్రభావితం అవుతాం. ఒకవేళ సాహిత్యం అనేటువంటిది కనుక ఒక రామాయణం లేకపోతే, ఒక మహాభారతం లేకపోతే, తదనంతర కాలంలో పోతన లాంటి వాళ్ళు రాసిన భాగవతం ఇవన్నీ లేకపోతే మనిషి ఆలోచన విధానం తేడాగా ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు సాహిత్యంలో మానవుడికి సంబంధించినటువంటి అనేక అంశాలు వస్తుంటాయి. శ్రీశ్రీ కూడా ఈ మార్పును ముందుగా పసిగట్టినటువంటి వాడు గనక ఆయన డెఫినెట్గా తప్పనిసరిగా ఈ మార్పుల్ని ఆహ్వానించేటటువంటి ఒక శక్తిగా నిలబడ్డాడు. ఎముకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, ఎముకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్నాడు. అంటే సైనికుల్ని పిలిచాడు, నెత్తురుతో కనకన మండేటటువంటి నెత్తురుతో ఉండేటటువంటి వాళ్ళనేమో కొత్త సమాజ నిర్మాణం కోసం రమ్మని పిలిచాడు. ఎవరైతే దీంతో రాలేరో సోమరులారా మీరేమో పక్కకు తొలగండి అని చెప్పి వాళ్ళని చెప్పాడు. అంటే ఇట్లాంటి ఒక ఆ మార్పును కోరినటువంటి వ్యక్తి కనుక ఆ మార్పు ఎప్పటికీ సమాజం కోరుకుంటుంటుంది. ఏదైతే దోపిడీ ఉన్నదో, ఏదైతే దుఃఖం ఉందో వాటన్నిటిని దాటేదాకా ఇవన్నీ వాటికి విలువ ఉంటుంది. ఆ విలువ ఉంటుంది కానీ అప్పటిదాకా శ్రీశ్రీకి తిరుగులేదు. శ్రీశ్రీ సాహిత్యానికి, శ్రీశ్రీ మాటలకు, చెప్పినటువంటి అంశాలకి తిరుగులేదు అని నేను. అంటే నిజానికి మనం చూస్తే
అభ్యుదయ రచయితల సంఘం దగ్గర నుంచి అలాగే విప్లవ రచయితల సంఘం వరకు కూడా కొంతమంది శ్రీశ్రీ గారితో ఉన్న తోటి కవులు కానీ వాళ్ళతో కానీ ఆ విభేదాలు అనేవి కొన్ని బాగా జరిగాయి. సో దాన్ని మీరు ఎలా తీసి చెప్తారు మాకు? అంటే శ్రీశ్రీకి ఇందాకనే అనుకున్నాం కదా, కొంచెం అహంకారం లేదా సాధికారత ఎక్కువ అని. ఆ సాధికారత వల్ల ఎవరైతే ఆయన భావాలకి విరుద్ధంగా ఉంటారో, సామ్యవాద సమాజ నిర్మాణానికి భిన్నంగా ఆలోచిస్తారో వాళ్ళందరి మీద ఆయన చెమక్కులు విసిరాడు, విమర్శలు చేశాడు. విశ్వనాథ సత్యనారాయణ సాంప్రదాయవాది. ఆయన సమాజాన్ని సనాతనం వైపు తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఈయనేమో అధునాతనం వైపు తీసుకెళ్ళాలనుకున్నాడు. కనుక విశ్వనాథం మీద చెలక్తులు వేస్తాడు. అవును. నాకు దారిలో వెళుతూ ఉంటే విశ్వనాథ వేషం వేసుకొని నన్నయ్య గారు అంటే విశ్వనాథ గారు కూడా గుర్తించకుండా విశ్వనాథ వేషం వేసుకొని నన్నయ్య గారు కనబడ్డారు అంటాడు. అట్లా నన్నయ్య అనే ఆయన మళ్ళీ పుట్టిండు తప్ప ఈయన ప్రత్యేకత ఏం లేదు అని చెప్పి చమత్కారంగా విసిరినటువంటి అది కొంత సాహిత్యంలో ఉన్నప్పుడు ఈ చమత్కారాలు విసిరినటువంటి పరిస్థితి ఉన్నది. దాశరథి గురించి మాట్లాడవలసి వస్తే ఆయన ఆస్థానంలో ఏమో ఆస్థాన పరిపాలనలో ఆస్థాన సామ్రాజ్యంలో ఆయన ప్రజాకవి, కానీ ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ఆయన ఆస్థాన కవి అని చమత్కారం చేశాడు. నిజానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆస్థాన కవిగా ఉన్నాడు. అవును. ఆయన అట్లా చమత్కరించాడు. ఈ చమత్కరించడం కాక మనస్పర్ధలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటిదంటే సినిమా ప్రపంచం కూడా. సినిమా ప్రపంచంలో వీళ్ళందరూ రాయాలని అనుకున్నారు కనుక సినిమా పాటలు రాసే దగ్గర ఎక్కడ పెట్టుబడి ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ విభేదాలు ఎక్కువ ఉంటాయి. అవును. కాబట్టి ఆ విభేదాల యొక్క ప్రకంపనలు మనకు సినిమా సాహిత్యంలో కనపడతాయి, సినిమా కవుల మధ్య కనపడతాయి. ఎందుకంటే చాలా ఇష్టమైనటువంటి ఆరుద్ర శ్రీశ్రీని వ్యతిరేకించాడు. ఆరుద్రను శ్రీశ్రీ కూడా ఇష్టపడలేదు. మొదట నా శిష్యుడు, ఇంకా నేను రాయకపోయినా పర్వాలేదు ఆరుద్ర రాస్తున్నాడు కాబట్టి అన్నాడు. కానీ తదనంతర కాలంలో ఆరుద్ర మీద భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఆరుద్ర ఏంటంటే ఈయనకు దగ్గరగా ఉండే శ్రీరంగం నారాయణ బాబును ఆయన ఎక్కువ ఇష్టపడడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు సినిమా పాటలు రాయడం అని, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి శ్రీశ్రీ గారు కాస్త వ్యతిరేకించారు. సో బాగానే ఆయన పదాల్లో కానీ ఆయన కవిత్వంలో కానీ సాహిత్యంలో కానీ బాగానే దుయ్యబట్టారు కూడా. సో మరి అలాంటి పెట్టుబడిదారీ వ్యవస్థ అయినా ఒక సినిమా పాటలు రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే సినిమా అనేది నాకు తెలిసినంత వరకు ఒక కళ అనుకుంటున్నాను. పెట్టుబడితో కూడినటువంటి కళ, వ్యాపారమే కానీ అది కళ. అందులో సాహిత్యం ఉంటుంది, అందులో సినిమా పాటల్లో సాహిత్యం ఉంటుంది. ఆ సినిమా పాటల్లో సినిమా అనేది ఒక మీడియా, కళ మాత్రమే కాక ఒక ప్రజల్ని చేరుకునేటటువంటి మంచి బలమైనటువంటి సాధనం, మాధ్యమం. మీరు అన్నారు కదా మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా తొందరగా ప్రజల్ని చేరుకోవడానికి అవకాశం. ఉదాహరణకు ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన అని ఆ పాట మీకు చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అట్లనే కళ కానిది విలువైనది బతుకు కన్నీటి ధారల్లోన బలి చేయకు. అట్లా ఒక భావాన్ని చెప్పదలుచుకున్నప్పుడు సినిమా ద్వారా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆయన సినిమాలకు రాశాడు. రాసినప్పుడు నిజంగానే అది అచ్చంగా పెట్టుబడిదారులకు సంబంధం లేదా అంటే పెట్టుబడిదారులకు సంబంధం ఉంది, కానీ పెట్టుబడిదారులకు సంబంధం ఉన్నటువంటి ఒక కళ, అటు ప్రజలు కూడా ఉన్నారు కనుక ప్రజలకు సంబంధించినటువంటి కళ కూడా అవడం వల్ల దాంట్లో పాటలు రాసినప్పుడు ఎక్కువగా ప్రజల దగ్గరికి చేరువ కావడానికి అవకాశం. అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా, తెలుగు వీరలేవర్, దీక్షభూని సాగర, ఇట్లాంటి పాటలు చైతన్యం తీసుకొచ్చేటట్టు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు అని రాయడం కానీ ఇవన్నీ కూడా ఆయన సాహిత్యంలో ఏదైతే చెప్పదలుచుకున్నాడో మహాప్రస్థానం ఒక పెద్ద ప్రపంచనం. అది అందరినీ మొత్తం కుదిపివేసింది. చలం మాటల్లో చెప్పాల్సి వస్తే ఇళ్ల మీది పెంకులన్నీ కూడా ఎగిరిపోయేటట్టుగా ఒక జంజాధ్వానం చేశాడు. అట్లాంటి సాహిత్యం అది. ఆ సాహిత్యంలో కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేది, పెనునిద్దుర వదిలించేది, పరిపూర్ణపు బతికిచ్చేది కావాలైన అవకవనానికి అన్నాడు. కదిలేది కదిలించేది, పాడేది పాడించేది, మారేది మార్పించేది, పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు నడిపించేది, అది సాహిత్యం. సాహిత్యం దానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అప్పటి వరకు సాహిత్యం అంటే ఆనందం కలిగజేసేది.
ఆనందం కలిగజేసేటటువంటి సాహిత్యాన్ని తీసుకొచ్చి పెను నిద్ర వదిలించాలి, ముందుకు నడిపించాలి. అట్లాంటి సాహిత్యం అని ఆలోచన కలిగించి సమాజాన్ని కాలగమనాన్ని ముందుకు నడిపించాలి. పురోగమనం, ఆ పురోగమించేటటువంటి దిశగా సాహిత్యం అక్షరం పనిచేస్తుంది కనుక ఆ పనిచేసేటటువంటి సాహిత్యం మహాప్రస్థానం పుస్తక ముద్రణ రూపంలో ఉండే లిఖిత సాహిత్యం అయితే ఒకటైతే, గానంలోకి వచ్చి సినిమాలోకి వచ్చి పాట రూపంలో అయితే ఇంకెక్కువ మందికి చేరవచ్చు అని ఆయన పాటలు రాశాడు. చాలా మంచి పాటలు, చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. సమాజానికి ఒక సందేశం ఇచ్చేటటువంటి పాటలు కూడా రాశాడు. సార్ మీరు ఇందాక చెప్పారు మహాప్రస్థానం అని చెప్పి, సో నాకు బాగా మహాప్రస్థానం అంటే శ్రీశ్రీ గారు అంటే గుర్తొచ్చేది నేను సైతం అనేది. అది ఒకసారి మీ మాటలో వినాలను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారపోశాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. అంటే ప్రపంచాగ్నికి సమిధను ఆహుతిచ్చాను, విశ్వవృష్టికి ప్రపంచం అనే పెద్ద వానకి నా కన్నీళ్ళను కూడా ఇచ్చాను అని చెప్పారు. అది శ్రీశ్రీ. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. భువన భవనపు అంటే భువనం అనేటువంటిది ఒక పెద్ద భవనం అయితే దాని మీద బావుటాయి ఎగురుతాను అని. అంటే ఒక జెండాకు ఉండేటటువంటి, ఎప్పుడు తర్వాత శేషేంద్ర అంటాడు, ఒక జెండాకు ఉండే పొగరు కవికి ఉండాలంటాడు. అట్లా భువన భవనం మీద బావుటానై పైకి లేస్తాను అని చెప్పి శ్రీశ్రీ చెప్తాడు. అట్లా తను ప్రతి ఆ లయ ఉంది, ఆ లయ మనకు తన్నుకొని వచ్చేటటువంటి లయలో ఆయన కవిత్వానికి ఆ గానగుణం, సంగీతాత్మకత, దానివల్ల ఏంటంటే ఆయన భావం ఏదైతుందో హృదయంలోంచి ఉప్పొంగుతూ ఉన్నప్పుడు కదం తొక్కుతున్నట్టు ఉంటుంది. కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరారం గర్జిస్తూ అని నడుస్తుంటుంది. కదం తొక్కుతూ పదం పాడుతూ ఈ మీటర్ ఏదైతుందో అది మనకు చదువుతుంటే మార్చింగ్ సాంగ్ లాగా ఉండేటటువంటి విధంగా. సో మీకు బాగా కనెక్ట్ అయింది కానీ శ్రీశ్రీ గారిది, మీరు బాగా ఇన్స్పైర్ అయింది కానీ ఏదైనా ఉందా? అంటే అన్నీ ఇన్స్పైర్ అయ్యేటి, ప్రతిది కూడా ఇన్స్పైర్ అయ్యేటి జీవన సత్యాలు, అవన్నీ తన అనుభవాలు. ఓ చిన్న కవిత ఉంటుంది, ఆహ్ అనే పేరుతో ఒక కవిత ఉంటుంది. ఏంటిది అంటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే, పైకి వెళ్తున్నప్పుడు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే. నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అన్నాడు. అంటే మనిషి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అంటాం కదా, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆకాశం వైపు వెళుతున్నప్పుడు నిప్పులు చిమ్ముకుంటూ ఒక రాకెట్ లాగా దూసుకుపోతున్నప్పుడు ఆశ్చర్యంగా ఇట్లా చూస్తారు, పైకి చూస్తారు. అదే ఒక మనిషి ఒక పతనం వచ్చి కిందికి జారి నెత్తురు కక్కుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అన్నాడు. అది సృష్టిలో ఉండే అనుభవంతో కూడినటువంటిది. ఇవన్నీ జీవన సత్యాలు. ప్రతి మనిషి ప్రయాణంలో ఈ ఎత్తుపల్లాలు ఉంటాయి. బాగా ఉచ్చదశలో పైకి పోతున్నటువంటి ఒక సందర్భం ఏర్పడితే అప్పుడు ఇది గుర్తొస్తుంది. అట్లనే ఎప్పుడో దుఃఖ సన్నివేశం వచ్చి కొంచెం పతనం అవుతున్నప్పుడు ఆ పతనంలో కూడా గుర్తొస్తుంది. అట్లాంటి ఒక జీవన సత్యాల్ని బాగా ఆవిష్కరిస్తాడు. అట్లనే సినిమా పాటలో ఒక నిరుద్యోగి సముద్ర పొడ్డున ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు. అంటే నాకు ఈ సంఘటన బాగా ప్రభావితం చేసినటువంటి సంఘటన. నిరుద్యోగి ఉద్యోగం రాలేదు, చనిపోదామని అనుకొని సముద్రమున పడిపోవడమో ఉరిపోసుకు చనిపోవడమో, ఎట చనిపోవాలనేది తెలుసుకోలేక సముద్రం వైపు ఆయన వెళుతూ ఉన్నాడు. సముద్రం వైపు వెళుతూ ఉన్నప్పుడు చచ్చిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని పూర్తి నిర్ధారంతో ఉన్నాడు. కానీ అక్కడ తోపుడు బండిలో ఒక రేడియోలో ఒక పాట వస్తుంది. ఆ పాటనే వెలుగు నీడల్లో కల కానిది అనే పాట. దాంట్లో ఏం కనబడ్డది అంటే, అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఒక ఓదార్పు చెప్తున్నాడు. కల కానిది విలువైనది బతుకు కన్నీటి దారల్లోన బలిసేయకు. అగాధమైనటువంటి సముద్రంలో ఆనిముత్యం ఒకటి ఉంటుంది, అడుగునబడి ఉన్నది. అది అడుగునబడి ఉన్నది. అడుగునబడి ఉండేటటువంటి ఆనిముత్యాన్ని శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం అన్నాడు. అంటే ఇప్పటి సమాజానికి కూడా వర్తించేటటువంటి మాట ఇది.
చిన్న చిన్న కారణాలకి చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లో రీఛార్జ్ చేయకపోతే చనిపోతున్నారు, సెల్ ఫోన్ కొనియకపోతే చనిపోతున్నారు. వీళ్ళందరికీ కూడా రావాల్సింది, చెప్పాల్సింది శ్రీశ్రీ లైన్లు బాగా గుర్తొస్తాయి. అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్టులే శోకాల, ఈ దుఃఖం కనబడుతుంది వాళ్ళ, శోకాల మరుగున దాగి సుఖం ఉన్నదిలే అన్నాడు. నీ జీవితంలో కూడా సుఖం వస్తుంది, ఒక మంచి రోజు వస్తుంది, దానికోసం నువ్వు కష్టపడాలి. అది ఎట్లా? సముద్రంలో ఆనిముత్యం ఉన్నట్టే శోధించి సాధించాలి, అదే ధీర గుణం అన్నాడు. అది ధైర్యం అని అన్న తర్వాత ఈ నిరుద్యోగి, చావడానికి సిద్ధపడినటువంటి నిరుద్యోగి ఈ మాటలు విన్న తర్వాత ఇన్స్పైర్ అయిపోయి మార్చుకున్నాడు నిర్ణయం. మార్చుకొని తిరిగి శ్రీశ్రీ ఎక్కడో కనబడితే మీ పాట విని నేను బతికాను, తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. అంటే సాహిత్యం యొక్క ప్రభావం ఎంత ఉంటుందని ఇందాక మీరు అడిగారు. ఎంత ఉంటుంది అని అంటే జీవితాన్ని మార్చేటంత గొప్ప శక్తి దీనికి ఉంటుంది. బహుశా నేనే సాహిత్యంలోకి వచ్చి ఉండకపోతే నేను ఇంకో రకంగా ఉండేవాడిని. అట్లా చాలామందిలో ఈ సాహిత్యం ఏం చేస్తుంది అంటే వాళ్ళ హృదయ సంస్కారం ఇస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది కవిత్వం వైపు వస్తున్నారు అని అంటే రండి అని అడుగుతున్నాం. ఎందుకంటే హృదయ సంస్కారం వచ్చినప్పుడు నేర ప్రవృత్తి తగ్గిపోతుంది. కాబట్టి హృదయ సంస్కారంలోకి ఎంతమంది వస్తే అంతమందికి ఆహ్వానం ఇక్కడ సాహిత్య ప్రపంచం అది. కాబట్టి శ్రీశ్రీ గారు ఎప్పటికీ సందర్భోచితం, రిలవెంట్, ఆయన అన్ని కాలాలకు సరిపోయేటటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి కవిత్వం ఆయన రాశాడు. కాబట్టి ఆ కవిత్వం ఇప్పటి తరానికి, రాబోయే తరాలకి, ఇప్పుడు జెన్జీలు, జనాల్ఫాలు ఇవన్నీ వచ్చినాయి కదా, జెన్జీలకి జనాల్ఫాలకి కూడా చెప్పవలసినటువంటి సాహిత్యం ఇదే. శోధించి సాధించాలి, అది ధీరగుణం. ఇప్పుడున్న నేటి యువత కానీ, యువ రచయితలు కానీ, సో శ్రీశ్రీ గారి గురించి ఏం నేర్చుకోవాలి అంటే మీరేం చెప్తారు? అంటే ఒకటి, వాళ్ళు చదవడం లేదు. ఒక్కటే బాధ ఏంటంటే కొత్త తరం కొత్తగా వాళ్ళ చేతిలోకి ఒక 6 అంగుళాల పరికరం వచ్చింది కనుక, సెల్ ఫోన్ అనేది వచ్చింది కనుక చదవడం లేదు. వాళ్ళు మొదటగా శ్రీశ్రీ దగ్గర నుంచి అన్ని రకాల సాహిత్యం చదవాలి. వాళ్లకు సమయం ఉంటే నన్నయ్య దగ్గర నుంచి, పోతన దగ్గర నుంచి కూడా చదవాలి, విశ్వనాథన్ కూడా చదవాలి, తప్పనిసరిగా శ్రీశ్రీని కూడా చదవాలి, గురజాడ అప్పారావుని కూడా చదవాలి. వీళ్ళందరినీ చదివితే వాళ్ళు సాహిత్యం అంతా మధించి, జీవితాన్ని మధించి వాళ్ళు ఏం చెప్పారు అనేది వీళ్ళకి అర్థం అవుతుంది. కనుక ఫస్ట్ చదవడం నేర్చుకోవాలి, 2 వినడం నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకున్న తర్వాత జీవితం ఎటు ప్రయాణించాలి, ఎట్లా ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలి, హైట్స్కి ఎట్లా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా జీవితంలో కష్టపడి సాధించినటువంటి ఒక స్థితి ఉంది కనుక ఈ స్థితులన్నింటినీ మనం అందుకోవడానికి చదవాలి. ముందు శ్రీశ్రీని చదవాలని నేను కొత్త తరానికి విజ్ఞప్తి చేస్తాను. మహాప్రస్థానం ఏంటిది, ఖడ్గ సృష్టి ఏంటిది, మరో ప్రస్థానం, ఆయన తర్వాతి పుస్తకం మరో ప్రస్థానం. ఈ మరో ప్రస్థానం అనేది ఏంది, ఈ నక్సలిజం అనేది ఎందుకు వస్తుంది, విప్లవం అనేది ఎందుకు వచ్చింది, సమాజం ఎందుకు మారాలి, సమాజం ఇట్లనే ఉంటే ఏమైనా కష్టమా, దీన్ని మార్చడానికి కారణం ఏంటిది, మారాలని అనడానికి కారణం ఏంటిది, అది ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త తరం తప్పనిసరిగా శ్రీశ్రీ దగ్గర నుంచి, చలం దగ్గర నుంచి, విశ్వనాథ్ దగ్గర నుంచి ప్రతి అక్షరాన్ని చదివినట్లయితే ఒక అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు కాళోజీ. కాబట్టి ఆ 1,00,000 మెదళ్లను కదిలించేటటువంటి శక్తి ఉంటుంది కనుక శ్రీశ్రీ కూడా కదిలేది కదిలించేది అన్నాడు. ఈ కదిలే శక్తి, కదిలించే శక్తి కూడా దీనికి ఉంటుంది కనుక యువత తప్పనిసరిగా శ్రీశ్రీని చదివితే శ్రీశ్రీతో ప్రభావితం అవుతారు. వీళ్ళు చదవటం లేదు అనేది కొంచెం ఆరోపణ. తప్పనిసరిగా చదవాలి, అందరి వాక్యాలు చదవాలి. అవును. అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మనం చూసుకుంటే బాగా, అంటే జెన్జీ బ్యాచ్ మీరు అన్నట్టు ఏఐ టెక్నాలజీ దీనంతా కూడా అలవాటు పడిపోయారు. సో ఒక శ్రీశ్రీ లాంటి ఒక విప్లవ భావజాలాన్ని కానీ, లేదంటే ఒక సాహిత్య విలువల్ని కానీ పాటించాలి అంటే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవటం, ఏఐకి జీవం ఉండదు, హృదయం ఉండదు. టెక్నాలజీ అనేది కేవలం అది ఎవరో కీస్తే తిరిగేటటువంటి, కాబట్టి స్వతంత్రంగా ఆలోచించేటటువంటి శక్తి ఉండదు. ఇప్పుడు టెక్నాలజీతో ట్యూన్ చేసినటువంటి పాటలు కొన్ని వింటున్నాను నేను, అందులో జీవం ఉండదు, అందులో ఫీల్ ఉండదు. అనుభూతి అని అంటాం కదా, అనుభూతి ఉండదు. ఆ ఫీల్ లేకపోతే అవతలి మనిషిని ఆకట్టుకునే శక్తి కూడా దానికి ఉండదు, కోల్పోతుంది అది. కాబట్టి ఈ ఏఐ తరం ఇవన్నీ కొంత సౌకర్యం చేస్తున్న మాట నిజమే, కానీ జీవితంలో అంతవరకు వచ్చిన కష్టాలు వస్తే వీళ్ళు ఏఐతో సాధ్యం చేసుకోగలుగుతారు. కానీ అంతవరకు ఎదురుగానటువంటి కష్టం వస్తే, ఎదురుగానటువంటి సమస్య వస్తే ఏఐ చెప్పలేదు,
అవును. ఏఐకి ఫీడ్ చేసిందే చెప్పగలుగుతుంది. ఫీడ్ చేయంది సొంతంగా ఆలోచించి చెప్పలేదు. తనకి సొంత మెదడు ఉండదు. కాబట్టి సొంత మెదడు ఉన్నటువంటిది, సొంత మెదడును ప్రేరేపించేటటువంటి శక్తి సాహిత్యానికి ఉంటుంది. మీ సొంత ఆలోచనలకు పదును పెట్టేటటువంటి శక్తి సాహిత్యానికి ఉంటుంది. శ్రీశ్రీ చదివితే అచ్చం శ్రీశ్రీ చదివి గుర్తుపెట్టుకోవడం కాదు. శ్రీశ్రీని చదివినప్పుడు మళ్ళీ మనం ఆలోచిస్తాం, మళ్ళీ మనం ఆ చైతన్యవంతం. ఒక ప్రశ్న వేశాడనుకోండి, ఆ వేస్తే దాన్ని అంతా కూడా మనం నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అన్నాడు. ఎక్కడెక్కడో ఉండేటటువంటి చీకట్లో ఉండేటటువంటి శక్తులన్నింటినీ కూడా, కథలన్నింటినీ కూడా తవ్వి తీయాలి అన్నాడు. ఆ తవ్వి తీసి అందులోంచి వాళ్ళ అనుభవ సారం అంతా కూడా చెప్పినటువంటి వాడు శ్రీశ్రీ. కనుక ఈ కొత్త తరం, ఏఐ తరం, సాంకేతిక మాధ్యమాల ద్వారా ఎక్కువ ముందుకు పోతున్నటువంటి తరం శ్రీశ్రీని చదువుకున్నప్పుడు వాళ్ళ సొంత బుర్రకు పదును పెట్టేటటువంటి శక్తి వస్తుందని నేను అనుకుంటున్నాను. తెలుగు కవిత సాహిత్యానికి ఒక వ్యాకరణం అనేది అవసరం లేదు అనేది చేసి కవితా సారాన్ని ఏదైతే ఉందో అది జనాల్లోకి చొచ్చుకుని పోయేలాగా చేశారు శ్రీశ్రీ గారు. అంటే మీరేమంటారు? అంటే తను చేసినటువంటి ఒక ప్రయోగం ఏంటంటే ఆధునిక సాహిత్యాన్ని మనిషికి, మానవుడికి, మానవుని యొక్క అవసరాలకు దగ్గరగా తేవాలనుకున్నాడు. కాబట్టి అప్పటి వరకు పాండిత్యం అనేది, కవిత్వం అనేది, సాహిత్యం అనేది ఛందస్సులో, వ్యాకరణాలలో ఉన్నది కనుక అది సామాన్యుడి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఈ వెళ్ళలేకపోతుంది కనుక ఆయన ఏమన్నాడంటే వ్యాకరణాల సంఖ్యలు దాటి, ఛందస్ సర్ప పరిష్వంగం దాటి, ఛందస్సును ఏమన్నాడంటే గణాలు, యతులు, ప్రాసలు అనే మాటలన్నింటినీ సర్ప పరిష్వంగం అన్నాడు. అంటే పాము యొక్క కవిల్లోకి పోయినట్టుగా ఉంటుంది అన్నాడు. ఛందస్ సర్ప పరిష్వంగం వదిలి వ్యాకరణాల సంఖ్యలు దాటి, శ్మశానాల వంటి నిఘంటువులు దాటి, ఈ నిఘంటువులన్నీ కూడా నిద్రపోతున్న పదాలు తీసుకొచ్చి చెప్తే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? అందుకని నిద్రపోతున్నటువంటి పదాలు కాదు, మనుషులు మాట్లాడుకునే పదాల్ని మాట్లాడాలి, కవిత్వంలోకి తేవాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రజలు మాట్లాడుకునే భాషలోకి సాహిత్యం తేవాలనుకున్నాడు. కాబట్టి పాము కౌగిలి లాంటి ఛందస్సును వదిలిపెట్టి, అట్లనే సంఖ్యలు, వ్యాకరణం అనే సంఖ్యలు వేసి ఉన్నారు, ఇది ఫ్రీగా మాట్లాడలేకపోతుంది, ఈ సంఖ్యలు బద్దలు కొట్టి స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి భాష కావాలి. అట్లనే శ్మశానాల వంటి నిఘంటువులు దాటి అన్నాడు. నిద్రపోతున్నాయి శ్మశానాల్లో కాదు, మనుషులు ఎక్కడ ఉంటారు అని అంటే సమాజంలో ఉంటారు. శ్మశానాల్లో మనుషులు ఉంటారు, శ్మశానాల్లో పుర్రెలు ఉంటాయి, సమాధులు ఉంటాయి, అక్కడ ఉండే భాష అట్లాంటిది. కాబట్టి అది కాకుండా మనుషులు మాట్లాడుకునే సజీవ భాషలో కవిత్వం రాయాలనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి అట్లా వాటిని దాటి పదాలు అడుగిడినయి, పరుగిడినయి, నా ఎదులో అడుగిడినయి అని రాసుకున్నాడు. అట్లా వరుసపెట్టి ఒకటెనకొకటి పదాలన్నీ ఉరికొచ్చి నన్ను చైతన్యవంతం చేసిన ఈ శ్మశానాలు దాటి, సంఖ్యలు దాటి వచ్చినటువంటి పదాలు నా హృదయంలో అడిగిడి పరిగెత్తినయి. ఆ పరిగెత్తితే నేను ఈ కవిత్వం రాసినాని కవిత ఓ కవిత అనే కవితలో చెప్తాడు. శ్రీశ్రీ గారి కవితలు చూస్తే మనకి అట్టడుగున, అలాగే అణగారిన వాళ్ళకి చాలా తాకే అనమాట అలా వెళ్ళి. సో ఒక 20వ శతాబ్దంలో చూస్తే ఆయన కవితా జాలాన్ని మొత్తం అంతా కూడా చాలామంది విస్తుపోయారు. సో దానికి మీరేమంటారు? అంటే విస్తుపోయేటట్లుగా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఆశ్చర్యపోవాలి, అందరూ సమాజానికి చేరువ కావాలి అని రాశాడు కనుక మాకు గోడలు లేవు. ఎంత సాధారణంగా రాశాడంటే మాకు గోడలు లేవు, గోడలు పడగొట్టడమే మా పని అని రాశాడు. ఇది తదనంతరం వచ్చిన అస్తిత్వవాదాలన్నింటినీ కూడా పతాక శీర్షికలుగా పెట్టుకున్నారు. ఉదాహరణకి స్త్రీవాదులు ఉన్నారు, వాళ్ళు రాసుకున్నారు మాకు గోడలు లేవు, గోడలు పడగొట్టడమే మా పని అని. ఈ కులం గోడ కానీ, మతం గోడ కానీ, స్త్రీలు పురుషులు అనే గోడ కానీ, ఈ గోడలన్నీ పడగొట్టాలనేది శ్రీశ్రీ భావించాడు. తర్వాత అస్తిత్వ ఉద్యమాలన్నీ ఈ కులం గోడల్ని, మతం గోడల్ని పడగొట్టుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్థితి మనం అస్తిత్వ ఉద్యమాల్లో చూస్తాం. సినిమా పాటలు రాశారు ఆయన, చాలా సినిమా పాటలు రాశారు. శృంగార కవిగా కానీ, అలాగే భావ కవిగా కానీ, విరహ కవిగా కూడా ఆయన మనకి చాలా పాటలు రాశారు. అంటే ఈ పాటలు సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తాయని అంటారు. అయితే ఈయన విప్లవ రచనలు కానీ, విప్లవాత్మకమైన పాటలు కానీ బాగా జనాలు తాకే. సో దాన్ని ఏ దృష్టికోణంతో చూడాలి? అంటే ఇప్పుడు ఆయన ఒక మాటలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే సినిమా వాళ్ళకి మనం రాయదలుచుకున్నప్పుడు ఇవి కూడా రాయాల్సి వస్తుంది అన్నాడు. అంటే ప్రేమ గీతాలు కూడా రాయాల్సి వస్తుంది, యుగల గీతాలు కూడా రాయాలి. ఎవరివో నీవెవరివో అనే పాట రాశాడు. నా హృదయంలో నిద్రించే చెలి
అని చెలిని ఉద్దేశించి రాసినటువంటి పాట కూడా అవును. రాశాడు. అందుకని ఆయన సినిమా పాటల్లో శృంగారానికి ప్రణయానికి సంబంధించినటువంటి పాటలు కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పాటలు ఉన్నాయి. ఎందుకు అవి రాశాడు? ఒక విప్లవ కవిగా ఉండి ఎందుకు రాశాడు అని అంటే, విప్లవం కోసం పనిచేస్తున్న వాళ్ళు ప్రణయాన్ని ఇష్టపడరా? తప్పనిసరిగా ప్రణయాన్ని కూడా ఇష్టపడతారు. మానవ జీవితంలో అన్ని రసాలు ఉండాలి, అన్ని రసాలు ఉండాలి. సినిమాలో కూడా అన్ని రసాలు ఉన్నాయి కనుక ఆయన ఒక కవిగా ఉన్నాడు కనుక విప్లవ కవిత్వం ప్రధానమైనటువంటిది, విప్లవ మార్గం ప్రధానమైనటువంటిది. కానీ ఆ జీవితంలో ప్రణయం కూడా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన నా హృదయంలో నిదురించే చెలి, కళల్లోనే కవించే సఖి అని రాశాడు. ఎవరో అడిగారు, మనలాంటి వాళ్ళు ఎవరో ఆయన పట్టుకొని అడిగారు, ఏంటిది చెలి అని రాశారు, మీరేమో తెల్లారి లేస్తే విప్లవం విప్లవం అంటారు, ఈ చెలి మీద ఎందుకు రాశారు అని అడిగాడు. ఆయన స్వయంగా చెప్పుకున్నాడు ఏమంటే, నా హృదయంలో నిద్రించే చెలి అంటే మీరు అనుకునే చెలి కాదయా, ఆ హీరోయిన్ కాదు, నా చెలి ఏంటిది అంటే రష్యా అన్నాడు. సోషలిస్ట్ సమాజమే నా చెలి అన్నాడు. సఖి అంటే నాకు ఇష్టమైనటువంటిది, నాకు ఇష్టమైనటువంటి సోషలిస్ట్ సమాజం, నాకు ఇష్టమైనటువంటి రష్యా దేశం, ఇవన్నీ నా హృదయంలో ప్రియమైనవి. కాబట్టి వాటిని నేను కోరుకున్నా కానీ నాకు ఆ హీరోయిన్తో సంబంధం లేదు. కానీ రాస్తే పిక్చరైజ్ చేసేటప్పుడు హీరోయిన్ మీద చేశారు. అవును. సో ఈ చాతుర్యంలోనే ఏంటంటే ఛందస్సు హద్దులు కూడా చెరిపేశారు. సో దానివల్లే బాగా జనాల్లోకి వెళ్ళిందా ఆయన పాట కానీ, ఆయన రచన కానీ, ఏదైనా కవిత్వం కానీ అంటే మీరేమంటారు? అంటే ఆయన ప్రధానంగా ఆయన భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నాడు కాబట్టి భావాలు ప్రజల్లోకి వెళ్ళినాయి. చమత్కారాలు వేసిందంతా కూడా కవిత్వంలో కంటే బయట ఎక్కువ వేశాడు. అవును. బయట మాట్లాడుతున్నప్పుడు చలోక్తులు ఎక్కువ విసిరినటువంటిది అక్కడ కనబడుతుంది. అదే ఏదైనా ఒకటి చెప్తారా మాకు? చాలా ఉన్నాయి. చాలా ఉన్న దాంట్లో నాకు బాగా గుర్తున్నది, నాకు ఇష్టమైంది ఒకటి చెప్తాను. ఆయన మిత్రుడు కలిసి ఒక నాటకానికి వెళ్ళారంట. ఒక నాటకం, రంగస్థల నాటకానికి వెళ్ళారు. ఆ నాటకానికి వెళ్ళినప్పుడు అక్కడ నటుడు స్టేజ్ మీద ఉండి పద్యం పాడుతున్నాడు. పద్యం పాడుతున్నప్పుడు ఏం చేశాడు, పాతాళాన్ని ఉద్దేశించినటువంటి పద్యం, ఆ పద్యంలో భావం పాతాళాన్ని చెప్తుంటుంది. అదిగో పాతాళంబు అని చూపెట్టిండు, పైకి చూపెట్టిండు. అరే పక్కకున్న మిత్రుడు అడిగిండట, ఏమే పిచ్చి, పాతాళం కింద ఉంటుంది కాబట్టి అదిగో పాతాళం ఇట్లా చూపెట్టాలి కానీ ఈయన అదిగో పాతాళం పైకి చూపెడతాడు, వీనికి అభినయం కూడా తెలియదా అని పక్కకున్న మిత్రుడు శ్రీశ్రీని అడిగాడు. శ్రీశ్రీ వెంటనే చమత్కారం చేసేమన్నాడంటే, ఆయన చాలా తెలివైనోడు కనుక, లే ఆయన కరెక్టే చూపెడుతున్నాడు. అదేంటి నువ్వు కూడా అట్లనే అంటావు, కరెక్టే చూడు, పైన ఎందుకు ఉంటుంది అంటే, పైన ఎందుకు ఉంటుంది అంటే మన నాటక రంగం, తెలుగు నాటక రంగం పాతాళం కంటే కింద ఉన్నది. పాతాళం కంటే కింద ఉన్నదంటే ఎట్లా చూపెట్టాలి, పైకే చూపెట్టాలి మరి అని అన్నాడు. అంటే అట్లా చమత్కారం చేయగలిగేటటువంటి తెలివితేటలు శ్రీశ్రీకి చాలా ఉన్నాయి. అలాంటి చమత్కారాలు చాలా ఉన్నాయి. ఈ పండితుల మధ్యన వేసేటటువంటి చలాక్తులు ఉన్నాయి. కొన్ని కులాలు వచ్చే మాటలు ఉన్నాయి కానీ అవి బాగుండదు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తే యూత్ అంతా కూడా ఒక డిప్రెషన్లో, ఒక మానసిక ఒత్తిడితో ఉన్నారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ శ్రీశ్రీ కవితల ద్వారా కానీ, రచనల ద్వారా కానీ ఏం నేర్చుకోవాలంటారు? అంటే మనం చదివితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పకుండా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదిరి చూసి మోసపోకుమా అనే మాటలో మొత్తం ధైర్యం చెప్పడమే ఉంటుంది. అట్లనే స్వాతంత్రం రాగానే పాడబోయి భారతీయుడు అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో స్వాతంత్ర్యం వచ్చలని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అన్నాడు. సభలు చేసుకుంటూ సంబరపడితే అయిపోదు, దానంతలో అదే రాదు, నిరంతరం దానికోసం నువ్వు పాటుపడాలి అన్నాడు. నువ్వు పాటుపడినప్పుడే, నువ్వు చైతన్యంతో ముందడుగు వేసినప్పుడే ఆ స్వాతంత్రం నీకు దక్కుతుంది తప్ప స్వాతంత్రం దానంతలా అదే వచ్చి నీ ఇంట్లోనో నీ ముంగిట్లోనో వాలదు అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి ఒక చైతన్యం ఉంది కనుక ఆ యువకుల్లో, యువతరంలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే, జీవించాలనేటువంటి వాంఛ, కోరిక, డిజైర్ బలంగా రావాలంటే తప్పనిసరిగా శ్రీశ్రీ లాంటి కవిత్వాన్ని తప్పనిసరిగా చదవాలి. వాళ్ళకి కావలసినటువంటి చైతన్యవంతమైనటువంటి కవిత్వం ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి దాన్ని అందుకోవడమే వీళ్ళు చేయవలసినటువంటి పని. కొత్త సమాజం ఉన్నది అని చెప్పాడు. ఆకాశపు దారి వెంట హడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి మీకోసం వస్తున్నాయి అని రాశాడు. పతితులార
భ్రష్టులార బాధాసర్ప దష్టులార పతితులార పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార ఏడవకండి ఏడవకండి మీకోసం వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని అక్కడితో ఆగకుండా అవి ఆకాశం మీదకి వెళ్తున్నాయి కనుక భూకంపం పుట్టిస్తాను భూమార్గం పట్టిస్తానని కూడా రాశాడు. అవును, వాటిని ఆకాశంలోంచి మీకు కనబడకుండా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు కాదు ఇవి. వీటిని నేను తప్పనిసరిగా ఒక భూకంపం లాగా నా కవిత్వం రాసి వీటిని భూమి మీదకి తీసుకొస్తాను, భూమార్గం పట్టిస్తాను అని చెప్పాడు. ఆ భూమార్గం పట్టించడం ఎందుకు అంటే ఇగో కొత్త తరానిలో చైతన్యాన్ని, కాన్ఫిడెన్స్ను, విశ్వాసాన్ని నూరిపోయడమే దాంట్లో. అవి వస్తున్నాయి అని అంటే ఇతను చైతన్యం కావాలి. అట్లాంటి ఒక ధైర్యాన్ని నింపగలిగినటువంటి శక్తి. భావజాలం ఏదైతే ఉందో అది రాజకీయాల మీద కానీ అలాగే ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, వాటి మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? అంటే రాజకీయాలు చాలా మారిపోయినాయి. ఇందాక గ్లోబలైజేషన్ అన్నప్పుడు అన్నాం, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత చాలా మారిపోయినాయి. ఆ మారిపోయిన కాలంలో తిరిగి మళ్ళీ తదనంతర సాహిత్యం చాలా వచ్చింది. శ్రీశ్రీ ప్రేరణతో వచ్చినటువంటి సాహిత్యం చాలా ఉంది. ఆ సాహిత్యాన్ని కూడా అందుకోవాల్సి ఉంటుంది, అందుకునేవాడు. అయితే ఆయన మార్గం చూపెట్టాడు. సోషలిస్ట్ సమాజం ఇంకా రాలేదు, వర్గాలు లేనటువంటి సమాజం రాలేదు. దుఃఖితులార అన్నాడు కదా, దుఃఖం లేనటువంటి సమాజం ఇంకా రాలేదు. వాల్మీకి కాలం నుంచి, రామాయణ కాలం నుంచి కూడా దుఃఖం లేని మనుషులకు దుఃఖం లేనటువంటి సమాజం రావాలని అందరూ కలగంటున్నారు. కానీ దుఃఖం లేని సమాజం రాలే. అది రావాలంటే ఎప్పటికప్పుడు యువతరం కూడా చైతన్యవంతమై ఉండాలి, దానికోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. అటువైపు శ్రీశ్రీ మార్గదర్శనం చేశాడు, దిక్సూచిలాగా నువ్వు ఇటు వెళ్ళు అని చూపెట్టాడు. ఆ దాంట్లో ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు నడిచినాయి. ఆ ప్రజా ఉద్యమాలని కూడా నిర్బంధాలు తొక్కేస్తుంటాయి. 2 రెళ్ళు 4 అన్నందుకు గుండ్రాళ్ళు విసిరే రాజ్యంలో నేనున్నాను. 2 రెళ్ళు 4 అన్నందుకు గుండ్రాళ్ళు విసిరే రాజ్యం. సరిగ్గా ఇవాళ అదే రాజ్యం ఉంది, ఆయన చెప్పిన రాజ్యమే ఉంది. సత్యం మాట్లాడకూడదు, 2 రెళ్ళు 4 అనకూడదు. 2 రెళ్ళు 3 అంటే అందరూ 3 అంటున్నారు కనుక నేను 3 4 అని 2 రెళ్ళు 4 3 ఎట్లా అవుతుందా 4 అని మనం అంటే మనల్ని జీవించనిచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఒక వాతావరణం, ఒక నిర్బంధం, ఒక డిక్టేటర్షిప్, నియంతృత్వం కొనసాగుతున్నటువంటి దశ ఉంది. ఆ నియంతృత్వపు దశలో శ్రీశ్రీ కవిత్వం రిలవెంటు, తప్పనిసరిగా ప్రాసంగికం. ఈ కవిత్వం చదివినప్పుడు 2 రెళ్ళు 4 అన్నందుకు గుండ్రాళ్ళు విసిరిన నేను 4 అంటాను అనేటువంటిది ఆయన చెప్పాడు. అవి 4 అవుతుంది, ఎప్పటికైనా 4 అవుతుంది. ఇవాళ కాక రేకైనా సరే 4 అవుతుంది. 3 అన్న వాళ్ళు చరిత్ర కనుమరుగైపోతావు, మట్టు కొట్టుకుపోతారు. 4 అన్న వాళ్ళే మిగులుతారు. ఆ 4 అన్నటువంటి ఇతను ప్రజా ఉద్యమాల ద్వారా సమాజాన్ని మార్చాలనుకున్నాడు. ఒక ఉద్యమాన్ని అణిచేస్తే ఇంకొక ఉద్యమం వస్తుంది. అవును. ఇప్పుడు మీరు కూడా సాహిత్యంలో ఉన్నారు. శ్రీశ్రీ గారు 1980లోనే ఇలాంటి ముందు చూపుతో ఎట్లా రాయగలిగారు? అంటే ఆయన మానసిక స్థితి కానీ, అంటే అంత విజనరీ అనేది ఎలా ఉంటుందో ఒక కవిగా చెప్పండి మీరు. అంటే కవి ఎప్పుడైనా కూడా కవయః క్రాంతదర్శిన అన్నారు. కవి ఎప్పుడు ముందుకే చూస్తాడు, వెనక్కి చూడడు. కవే కాదు, మనుషులు కూడా ముందుకే చూస్తారు. నాకు తెలిసిన కాడికి మనం ముందుకు చూస్తాం, ముందుకు నడుస్తాం. వెనక్కి చూస్తే వెనక్కి నడిస్తే దయ్యం అంటారు. వెనక్కి చూస్తే వెనక్కి నడిస్తే దయ్యం అంటారు, మనిషి అన్నారు. కానీ శ్రీశ్రీ లాంటి వాడు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ముందుకు చూడగలిగినటువంటి క్రాంతదర్శనం వాళ్ళకు ఉంది. అందుకని 200 సంవత్సరాలు ముందుకు చూసి చెప్పి రాసినటువంటి కవిత్వం అంతా ఉంది. దానికి వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటే అది చాలా చెప్పుకోవడానికి కావలసినంత విస్తృతి ఉండడానికి అవకాశం ఉంది. చైతన్యం ఇవ్వడం అనేటువంటి సాహిత్యం యొక్క అల్టిమేట్ లక్ష్యం. కేవలం వినోదమే అయితే నిద్రపుచ్చే సాహిత్యం వస్తుంది. నిద్రపుచ్చే సాహిత్యం కూడా మనకు చాలా ఉంది. కానీ నిద్రపుచ్చటం కాదు, నిద్ర మేల్కొల్పే సాహిత్యం. అది పెను నిద్ర వదిలించేది ముందుకు నడిపించేది అన్నాడు ఆయన. నిద్ర వదలగొట్టే సాహిత్యం ఆయన రాశాడు. కాబట్టి నిద్ర వదలగొట్టేటటువంటి సాహిత్యానికి ఎప్పటికీ అవసరం ఉంటుంది. అది యువత చదివి నేర్చుకుని. ఇప్పుడు మనమంతా కూడా డిజిటల్ యుగంలో ఉన్నాం. సో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది, అందరి మీద కూడా ఉంది. ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కూడా సో ఎవరైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ పోస్టులు అవి కూడా సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటారు. ముఖ్యంగా శ్రీశ్రీ గారు కోరుకున్న ఒక సమాజ నిర్మాణం ఏదైతే ఉందో, ఒక మరో ప్రపంచం, ఇందాక మీరు అన్నారు వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఇలాంటి ప్రపంచం ఒక సోషల్ మీడియా రంగం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ఆయన కోరుకున్నది వస్తుందంటారా? నేను వ్యక్తిగా కవిగా నేను వస్తుందనే నమ్ముతాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ అసౌకర్యం నుంచి సౌకర్యంలోకి పోవాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు మార్పు కోసం నడుస్తారు. కాబట్టి దుఃఖం ఉన్నంతకాలం దుఃఖం లేనటువంటి సమాజం కోసం ప్రయాణిస్తారు, పురోగమిస్తారు. ఈ ఉద్యమం ఇందాక చెప్పాను, ఈ ఉద్యమం అని చేస్తే ఇంకో ఉద్యమం వస్తుంది. టెక్నాలజీ వచ్చి కాసేపటికి హల్చల్ చేస్తుంది. ఏఐ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదా ఇతరత్ర సాంఘిక సామాజిక మాధ్యమాలు కావచ్చు, సాంకేతిక మాధ్యమాలు కావచ్చు. ఇవన్నీ కొంత హడావిడి చేసినప్పటికీ తప్పనిసరిగా జీవితం అనేది వీటన్నిటికంటే ఉన్నతమైంది. ఈ జీవితానికి ఏది అవసరం కావాలో, మనిషి అనేటువంటి అతను ఏది అవసరం కావాలో దాన్ని తయారు చేసుకునేటటువంటి శక్తి ఇతనికి ఉంటుంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఈ దేశంలోనే కాదు, వేరే దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేదు, డోలాయమానంగా ఉంది, ఊగిసలాడుతుంది. ఇవాళ పెట్రోల్ రేట్ ఎంత పెరుగుతుందో ఇవాళ మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. హార్ముజ్ జలసంధి ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో ఎవరికి తెలియదు. అది మూస్తే కానీ చమురు రాదు, అది మూస్తే కానీ గ్యాస్ రాదు, ఇవి వస్తే కానీ మన జీవితం నడవదు. గ్యాస్ మీద ఆధారపడి ఉన్న తర్వాత మీరు పొదుపు చేసుకోండి అంటే మళ్ళీ కట్టెల పొయ్యి వాడాలి. కట్టెల పొయ్యికి వెళ్ళగలమా? ఇట్లా వెనక్కి వెళ్ళలేము, ఎవరైనా ముందుకే వెళ్తాం. కాబట్టి ఈ ముందుకు వెళ్తున్న దాంట్లోనే జాగ్రత్తలు పాటించేటటువంటి స్థితిని మనిషి తప్పనిసరిగా కోరుకుంటాడు. ఎంత ఆధునిక సాంకేతిక టెక్నాలజీ వచ్చి మనల్ని హడావుడి పెడుతున్నా, హల్చల్ చేస్తున్నా, మనల్ని గాబర పెడుతున్నా తప్పనిసరిగా మనిషే ముందుంటాడు, మనిషే వీటిని కనిపెట్టాడు, మనిషే వీటిని పక్కన పెట్టి తన జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడని నేను అనుకుంటాను. నేనైతే వ్యక్తిగతంగా కవిగా నేను వీటిని నమ్ముతాను. శ్రీశ్రీ గారు నాకు అదే నేర్పారు, లేదా నేను కూడా సమాజానికి అదే చెప్తాను. అదే బాట. ఇప్పుడు ఈ జెన్జీ ఉన్నారు, సో వాళ్ళంతా కూడా ఒక పర్టిక్యులర్ మైండ్ సెట్కి సెట్ అయి ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద ఈ శ్రీశ్రీ గారి ఒక విప్లవ భావజాలం పడింది అనుకోండి, ఆ మార్పు అనేది వేగంగా వస్తుందంటారు. మీరు ఆశ్చర్యంగా నమ్మరు కానీ నిన్న అంటే ఇక్కడ మాట్లాడలేదో, నిన్న ఒక ధర్నా జరిగింది. నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో ఏం స్లోగన్ ఇచ్చారు? జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని మాట్లాడింది. ఏంటిది ఇది? నేను చదువుకున్నప్పుడు విన్న స్లోగన్ ఇది. ఇది శ్రీశ్రీ ప్రేరణతో వచ్చినటువంటి స్లోగనే. బతకాలంటే మరణించడం నేర్చుకో, అడుగడుగున పోరాడడం నేర్చుకో అన్నాడు. ఆ స్లోగన్ నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఎందుకు ఇచ్చారు అంటే, ఎప్పుడైనా కూడా బతకాలనుకున్నప్పుడు దానికోసం నువ్వు కొట్లాడాలి. నువ్వు తెగించకపోతే నీకు మంచి బతుకు వచ్చే అవకాశం లేదు. అన్నీ మనం కూర్చున్న జాగలకే వస్తాయి అనుకుంటే నడవదు. అవును, కూర్చున్న జాగలకి రావు. ఏది కోరకుండానే ఏది నీ దరికి రాదు. అందుకని శోధించి సాధించాలన్నాడు. అదే శ్రీశ్రీ మాటల్లో ఏది నీ దరికి రాదు అన్నాడు. ఏది నీ దరికి రాదు, దానంతలో అది నీ దరికి రాదు. కాబట్టి నువ్వే వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని సాధించాలి. అది ఇవాళ చేయవలసి ఉంది. అందుకని జెన్జీ తరం తప్పనిసరిగా శ్రీశ్రీ నుంచి నేర్చుకుంటుంది. నేర్చుకునే ఒక సందర్భం రానున్నది. శ్రీశ్రీ గారి గురించి, ఆయన ప్రస్థానం గురించి, ఆయన రాసిన మహాప్రస్థానం గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులు వివరించినందుకు నమస్కారం. నమస్తే. చూశారుగా శ్రీశ్రీ గురించి సాహితీవేత్త అయిన నందిని సిద్ధారెడ్డి గారు ఎంత గొప్పగా వివరించారో. ఇలాంటి మరెన్నో కార్యక్రమాల కోసం ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గురుగారిని ఏదైనా అడగాలి అంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎపిసోడ్లో ఆయనతో మళ్ళీ పలకరిద్దాం, మళ్ళీ మాట్లాడదాం. అప్పుడు మీ కామెంట్స్ అన్నీ కూడా ఆయనకి వినిపిస్తాం. అలాగే మన ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.